ఫ్రెండ్స్, స్నేహాస్ కిచెన్. ఈరోజు నేను మీకోసం రీయూజబుల్ ఫేస్ మాస్క్ చేస్తున్నా. దీనికి మనము ఒక క్లాత్ తీసుకోవాలి. 20 సెంటీమీటర్స్ వెడల్పు, 40 సెంటీమీటర్స్ పొడవు ఉండాలి. దీన్ని చూసుకోవాలి, కొలుచుకోవాలి ఫస్ట్ మనం. తర్వాత దీన్ని మనము ఐరన్ చేసుకోవాలి. ఈ క్లాత్ని అంతా మంచిగా ఐరన్ చేసుకుంటే ముడతలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు దాని మెజరింగ్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని సగానికి మడుచుకొని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాక దాన్ని ఈ సగానికి మడిచిన దాన్ని మళ్ళీ సగం మడవాలి. మడిచి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసి ఐరన్ చేసుకోవాలంటే మొత్తం 3-4 ఫోల్డ్స్ వస్తాయి అన్నమాట. వన్ సైడ్, సెకండ్ సైడ్ కూడా మనకు అట్లనే చేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసి ఐరన్ చేసి మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మెజరింగ్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని 2 సైడ్స్ చేసిన. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. చూసిరా కదండి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు 4 ఫోల్డ్స్ చేసుకోవాలి, 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. చేసుకొని ఐరన్ చేసుకోవాలి. మనం దీన్ని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇటు నుంచి పైనుంచి తీసుకొని ఇది ఇట్లా నెమ్మదిగా ఇట్లా ఇటువైపు ఇట్లా తీసుకొని హాఫ్కి తీసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మధ్యలో గ్యాప్ వస్తుంది, చూసినా ఆ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ పిన్ను పెట్టుకోవాలి ఊడిపోకుండా. అటు సైడ్ సెకండ్ సైడ్ కూడా, ఆ సైడ్ కూడా మనం పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు తిప్పుకొని ఈ హాఫ్ పోర్షన్ ఉన్నాయి కదండి, దాన్ని మళ్ళీ మనము సగానికి మళ్ళీ ఐరన్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అవి కూడా 4 ఫోల్డ్స్ వచ్చేటట్టు ఐరన్ చేసుకోవాలి. 1 2 3 4 వచ్చినాయి చూసినా. ఇది ఇట్లా మడత పెట్టుకోవాలి, అంటే హాఫ్కి మడత పెట్టుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఫోల్డ్ చేసి హాఫ్కి రావాలి. అట్లా ఐరన్ చేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకు మధ్యలో దీనికి కూడా స్లిట్ వస్తుంది. ఇట్లా మనం ఇక్కడ కూడా పిన్స్ పెట్టుకోవాలి. స్లిట్ ఊడిపోకుండా పిన్ పెట్టుకోవాలి. 2 సైడ్ల పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 సైడ్ల పిన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి ఎలాస్టిక్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి హాఫ్ పోర్షన్కి సరిపడా తీసుకొని 2 ఎలాస్టిక్ పీసెస్ కూడా కరెక్ట్గా కట్ చేసుకొని ఫస్ట్ బిగినింగ్లో మనం అక్కడ పిన్ పెట్టుకొని కదలకుండా పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకొని ఈ సెకండ్ది ఇటు లాస్ట్ వరకు ఇక్కడ చూసుకొని పెట్టుకోవాలి. లాస్ట్ ఫోల్డింగ్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ కూడా పిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 సైడ్ అయిపోయింది కదండి. అటు సైడ్ కూడా సేమ్ మనం అట్లనే చూసుకొని పిన్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా అట్లనే మనం పిన్ చేసుకోవాలి కదలకుండా. ఎలాస్టిక్
రెండు సైడ్ల ఎలాస్టిక్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్కి మనం మధ్యలో ఫోల్డ్ ఊడిపోకుండా అక్కడ మనం ఆ స్లిట్ దగ్గర ఊడిపోకుండా అక్కడ కూడా పిన్ చేసుకోవాలి. ఇటు ఒక దిక్కు అటు అటు ఇటువైపు అటువైపు. చూసాను కదండి, ఇక్కడ ఇటువైపును అటువైపు రెండు వైపులా మనము ఆ స్లిట్ ఓపెన్ కాకుండా పిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ రెండు సైడ్లకి మనము దారం పెట్టుకొని సూదికి దారం పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం కూడా మిస్ కాకుండా అడ్జస్ట్ చేసుకుంటే కుట్టుకోవాలి. అక్కడ ఎలాస్టిక్ ఉంటుంది, దాన్ని కూడా చూసుకుంటూ కుట్టుకోవాలి. లాస్ట్ వరకు అట్లా కుట్టేసుకోవాలి. కుట్టి అక్కడ నాటేసుకోవాలి. ముడేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. చూసిండ్రు కదండి, వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇటువైపు లాస్ట్ వరకు తీసుకున్నాం. ఇప్పుడు మనము అటువైపు కుట్టిన వైపు పిన్స్ తీసేసుకోవాలి. సెకండ్ వైపు కూడా సేమ్ అట్లనే మనము కుట్టుకోవాలి. కుట్టుకొని మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ లోపల వైపు అని ఇప్పుడు బయటకి అంతా తీసి చూసుకుంటే ఇట్లా ఉంటుంది. చూసిన స్లిట్ వచ్చింది. ఇటువైపు టూ సైడ్స్ స్లిట్ ఉన్నది చూసిందని. ఈ మధ్యలో ఓపెన్ ఉంటుంది, దానికి మనము ఫిల్టర్ వేసుకోవచ్చు. దానికి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటే చాలా మంచిగా నీట్గా అయిపోతుంది. తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ ఓపెన్ చేసిన దానికి ఫిల్టర్స్ వేసుకోవడానికని అది ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు చూడడానికి. థ్యాంక్ యూ.